హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ సమ్మర్లో మీరు హ్యాపీగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో గోవాకి వెళ్ళాలనుకుంటున్నారా? అది కూడా మంచి ప్యాకేజ్లో విత్ ఒక మంచి నమ్మకమైన ట్రస్టెడ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ త్రూ వెళ్ళాలి అనుకుంటున్నారా? మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. వారితో మాట్లాడదాం. జశ్వంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జశ్వంత్ గారు, సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి హ్యాపీగా చల్లరి ప్లేస్కి ఎక్కడికైనా వెళ్ళాలి, అది కూడా గోవాకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మీరు ఎలాంటి ప్యాకేజ్ అందిస్తున్నారు? గోవాకి సంబంధించి అండి కంప్లీట్ రిలాక్స్. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత హరివరి ప్రోగ్రామ్ ఉండదన్నమాట. సో ఒక 3 nights 4 days అక్కడికి వెళ్ళి జస్ట్ చిల్ అయిపోయి, ఎందుకంటే ఇక్కడ మనం వాళ్ళు ఉన్నటువంటి వర్క్ ప్రెజర్ అంతా కూడా కంప్లీట్ తీసేసి అక్కడికి వెళ్ళి రిలాక్స్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి రిసార్ట్స్లో కానివ్వండి, హోటల్స్లో కానివ్వండి, స్విమ్మింగ్ పూల్స్తో బాగా ఎంజాయ్ చేసి బీచెస్కి వెళ్ళి బాగా బీచ్లో రిలాక్స్ అయ్యి బ్యాక్ రావడానికి ఈ ప్యాకేజ్ ఎక్కువ మంది చూస్ చేసుకుంటారు అనమాట. ఈ గోవా ప్యాకేజ్ అనేది మన దగ్గర ఏంటంటే ఎవ్రీ సెకండ్ సాటర్డేకి మన దగ్గర ప్యాకేజ్ అనేది చేస్తున్నాం అనమాట. ఎవ్రీ సెకండ్ సాటర్డే, ఎవ్రీ మంత్ ఉంటుంది. ఎవ్రీ మంత్ ఉంటుంది అనమాట ఈ ప్రోగ్రామ్ అనేది. కేవలం 3 nights 4 daysలోనే తక్కువ డ్యూరేషన్లోనే ఈ ప్యాకేజ్ అనేది ప్లాన్ చేసామన్నమాట. సో మనం ఏంటంటే ఈ ప్యాకేజ్ విత్ ఫ్లైట్స్తోనే ఇస్తున్నాం అనమాట. అప్ టు గోవా వరకు ఫ్లైట్ ఇచ్చేస్తాం, ఆన్వర్డ్ అండ్ రిటర్న్. అక్కడ మనం 3 nights స్టే హోటల్లో ఇచ్చేస్తాము. ఓకే. సో ఫస్ట్ డే వెళ్ళి కంప్లీట్గా రిలాక్స్ అవుతారు అక్కడ గోవాలో. నెక్స్ట్ డే మనము 1 day నార్త్ గోవా సైట్ సీయింగ్, 1 day సౌత్ గోవా సైట్ సీయింగ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు గోవా అంటే అందరికి కూడా బీచెస్ ఎక్కువ ఫేమస్ కదా. ఈ ప్యాకేజ్ లో ఏ బీచెస్ ని మీరు చూపించబోతున్నారు? సో ఇందులో ఏంటంటే మనకు నార్త్ గోవా వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం ఫోర్ట్ కూడా వెళ్తాం అనమాట. బ్యూటిఫుల్ ఫోర్ట్ అక్కడ విజిట్, తర్వాత అక్కడ వ్యూ పాయింట్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట. ఫోటోగ్రఫీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ ఫోర్ట్ కూడా అనేది. తర్వాత ఫోర్ట్ కూడా విజిట్ అయిపోయిన తర్వాత మనము కోస్టల్ లైన్ ఏదైతే ఉందో నార్త్ గోవా సైడ్, లైక్ సింకేరియం బీచ్ నుంచి మొదలు పెడితే ఫస్ట్ సింకేరియం బీచ్, కండోలిము, తర్వాత కాలంగోటు, బాగా బీచ్, వాగటరు, అంజునా. సో ఇలాగా ఆ బీచ్ బెల్ట్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఆ డేలో మొత్తం ఆ బీచెస్ అన్ని కూడా విజిట్ చేస్తాం అనమాట 1 by 1. సో 1 by 1 బీచెస్ అన్ని చూసుకొని ఈవినింగ్ మళ్ళీ లాస్ట్ ఈవినింగ్ అంటే లైక్ 6 o'clock 7 o'clock మళ్ళీ బీచ్లో ఒక 1 hour రిలాక్స్ అయిపోయి బీచ్ యాక్టివిటీస్ ఏమైనా చేయాలనుకున్నా సరే ఈవినింగ్ అవర్స్లో బీచ్ యాక్టివిటీస్ చేసుకొని బ్యాక్ హోటల్కి వచ్చేస్తాం. సో ఆ విధంగా సెకండ్ డే టూర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఎప్పుడైతే మనం సౌత్కి ఎప్పుడైతే వస్తామో సౌత్ గోవాలో మనకు మెయిన్గా ఓల్డ్ గోవా చర్చ్. సో చర్చ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ప్లస్ చాలా ఓల్డ్ చర్చ్ అనమాట అది. సో పోర్చుగీస్ చర్చ్ అనమాట అది. సో ఆ చర్చ్ విజిట్ చేసి పక్కనే మనకి మంగేషి టెంపుల్ ఉంటుందన్నమాట. సో శివుని టెంపుల్ చాలా బ్యూటిఫుల్ టెంపుల్. ఆ ఆర్కిటెక్చర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట టెంపుల్ ఆర్కిటెక్చర్. సో ఆ టెంపుల్ విజిట్ చేసుకొని డోనోపోలో వ్యూ పాయింట్ అనమాట. సో అక్కడ డోనోపోలో వ్యూ పాయింట్లో మనకి చాలా మూవీ షూటింగ్స్ జరిగాయి అనమాట. బాలీవుడ్ మూవీ షూటింగ్స్ జరిగాయి, అలాగే మన సౌత్ ఇండియన్ మూవీస్ కూడా చాలా షూటింగ్స్ జరిగాయి. సో అక్కడ ఆ పాయింట్కి వెళ్ళి ఆ డోనోపోలో వ్యూ పాయింట్ విజిట్ చేసుకొని అక్కడ మనకు సెంట్రల్ గోవాలో ఉన్నటువంటి మీరామర్ బీచ్ ఒకటి విజిట్ చేసుకొని, అలాగే ఈవినింగ్ అవర్స్లో అక్కడ మనకి ప్రతిరోజు కూడా మండోవి రివర్లో క్రూజ్ ఉంటుందన్నమాట. సో ఈవినింగ్ క్రూజ్ ఉంటుందన్నమాట. లైక్ 1 hour క్రూజ్ ఉంటుంది, తర్వాత సన్సెట్ క్రూజ్ ఉంటుంది, డిన్నర్ క్రూజ్ కూడా ఉంటుందన్నమాట. సో కస్టమర్ ఇంట్రెస్ట్ని బట్టి మనం ఆ క్రూజ్ అనేది ప్లాన్ చేసుకుంటాము. సో అలాగే ఎవరైనా సరే క్యాజినో వెళ్ళాలనుకున్నా సరే ఆ రివర్లో మనకు ఆల్మోస్ట్ క్యాజినోస్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. సో ఎవరైనా క్యాజినో విజిట్ చేయాలనుకున్నా సరే క్యాజినో విజిట్కి ఆ రోజు మనకు టైం ఉంటుంది. సో థర్డ్ డే టూర్ అనేది ఆ విధంగా కంప్లీట్ అవుతుంది. లాస్ట్ డే కంప్లీట్ రిలాక్స్డ్గా మనకు ఉన్నటువంటి నియర్ బై ఏదైనా షాపింగ్ చేసుకొని మన ఫ్లైట్ టైం ప్రకారం రిటర్న్ ఫ్లై అనేది ఉంటుంది అనమాట. సో 3 nights 4 days ఇది ఫిక్స్డ్ డిపార్చర్ కింద ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ మంత్ రన్ అవుతూనే ఉంటుంది అనమాట. సో ఈ ప్యాకేజ్ వచ్చేసేసి మనము విత్ ఫ్లైట్స్తో అక్కడ రీచ్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మంచి 3 star అకామిడేషన్, ప్లస్ అక్కడ సైట్ సీయింగ్ చేయడానికి కంప్లీట్గా ఏసీ వెహికల్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసేసి పర్ పర్సన్కి మనము 27,500కి ఇస్తున్నామండి. స్మాల్ టూర్ అండ్ స్మాల్ ప్యాకేజ్ విత్ స్మాల్ బడ్జెట్ అండి. కరెక్ట్. చిన్న బడ్జెట్లోనే ఈ టూర్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఆల్మోస్ట్ ఆల్ మనం డిస్కస్ చేసిన సెకండ్ సాటర్డే ఉంటుంది. అలా కాదు, ఒకవేళ కస్టమర్ ఇంట్రెస్ట్ ఉండి ఎప్పుడు వెళ్ళాలనుకున్నా సరే గోవా ప్యాకేజ్కి ఆల్మోస్ట్ ఆల్ సేమ్ బడ్జెట్లోనే మనం ప్యాకేజ్ అనేది ఇస్తున్నాం అనమాట విత్ ఫ్లైట్స్తో. సో అలాగే కస్టమర్స్ ఎవరైనా సరే ఇంకా కొద్దిగా తక్కువ డ్యూరేషన్ కావాలి, లేదంటే ఇంకా ఎక్కువ డ్యూరేషన్ కావాలనుకున్నా సరే గోవా టూర్ అనేది కస్టమైజ్ చేసుకోవచ్చు. లేదా కస్టమర్ బడ్జెట్ కొద్దిగా నార్మల్గా ఉంది, మనకు ఫ్లైట్ యాక్సెస్ వద్దు, ట్రైన్ వెళ్ళాలనుకుంటున్నారు, మనకు ట్రైన్ కనెక్టివిటీ ఉంది, లేదు ఒకవేళ బస్సెస్లో వెళ్ళాలనుకుంటున్నారు, కేవలం ఒక నైట్ జర్నీతోనే మనం గోవా అనేది రీచ్ అయిపోతాం అనమాట. సో కాబట్టి కస్టమర్ బడ్జెట్ని బట్టి ఈ ప్యాకేజ్ అనేది ఎంతవరకు అయినా సరే మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. జశ్వంత్ గారు, మామూలుగా గోవాకి చిల్ అవ్వడానికి హ్యాపీగా రిలాక్సింగ్కి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో వెళ్తూ ఉండే వాళ్ళని చూస్తూ ఉంటాం. అది కాక ఎక్కువగా బిజినెస్ మీట్స్ అని చెప్పేసి ఇంకా పెద్ద పెద్ద ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది, మనం చూస్తూ ఉంటారు. టోటల్గా ఆఫీస్ మొత్తం స్టాఫ్ అందరూ కూడా ఎక్కువ మెంబర్ ఆఫ్ పీపుల్స్ వెళ్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా
బిగ్ ప్యాకేజెస్ అందిస్తున్నారా? ఉన్నాయండి, ఆల్మోస్ట్ అందుబాటులో ఉన్నాయి. మనం ఎవ్రీ ఇయర్లో కంప్లీట్గా 10 to 12 కార్పొరేట్ ఈవెంట్స్ అనేది జరుగుతూనే ఉన్నాయన్నమాట మన దగ్గర నుంచి. లైక్ పెస్టిసైడ్ కంపెనీస్ కానివ్వండి, లేకపోతే ఏదైనా మీడియా ఛానల్ వాళ్ళు, లేకపోతే మనకు బిజినెస్ ప్లానర్స్ ఉంటారు కదండి. లైక్ ఇప్పుడు బిజినెస్ డెవలపర్స్ ఉంటారు, రియల్ ఎస్టేట్ ప్లానర్స్ ఉంటారు కదా. సో వాళ్ళ కంపెనీస్ నుంచి కూడా చాలా మంది హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అనమాట, లైక్ 200 members 300 members కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళ బిజినెస్ మీటింగ్ ఉంటుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి బీచెస్ ఎంజాయ్ చేసుకుంటూ మంచి పార్టీ కూడా ఒకరోజు ప్లాన్ చేసుకొని గోవా టూర్ అనేది చేసుకుంటున్నారు అనమాట. షార్ట్ ట్రిప్లోనే అండి, 2 nights 3 days కానివ్వండి, లేకపోతే 3 nights 4 days, చాలా తక్కువ డ్యూరేషన్లోనే ప్లానింగ్ అనేది చేసుకుంటున్నారు అనమాట. సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నా సరే వాళ్ళ బడ్జెట్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మనం హోటల్ కేటగిరీని డిజైన్ చేసి 3 star కావాలంటే 3 star, 4 అంటే 4, లేదా 5 star కావాలన్నా సరే మనం వాళ్ళ బడ్జెట్ని బట్టి మనం ప్లానింగ్ అనేది ఇస్తున్నాం అనమాట. సో ఎవరైనా సరే కార్పొరేట్ ఈవెంట్స్ గురించి ప్లాన్ చేసుకున్నా సరే గోవా అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ డెస్టినేషన్ అనమాట. ఎందుకంటే అక్కడ మనకు కంప్లీట్ రిసార్ట్స్ అందుబాటులో ఉన్నాయి, పెద్ద పెద్ద హాల్స్ ఉన్నాయి అనమాట వీళ్ళు బిజినెస్ మీటింగ్ చేసుకోవడానికి. అక్కడ మనకు కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ కూడా దొరుకుతాయి అనమాట, అది కూడా తక్కువ బడ్జెట్లోనే. ఎందుకంటే ఇప్పుడు బిజినెస్ మీట్స్ అనేది చాలా వరకు ఏంటంటే ఇంటర్నేషనల్ వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి చేయాలన్న ప్లాన్లో ఉంటారు. బట్ చాలా వరకు మనకు డొమెస్టిక్లో ప్రమోట్ అవుతున్న బిజినెస్ మీటింగ్స్ సంబంధించి ఉన్నటువంటి స్టేట్ ఏదైనా ఉంది అంటే గోవా అనమాట. సో అట్లాంటి వాళ్ళు ఎవరైనా ప్లాన్ చేసుకుంటున్నా సరే గోవా అనేది పర్ఫెక్ట్ డెస్టినేషన్. రైట్, జశ్వంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి గోవా ప్యాకేజ్ గురించి మాకు తెలియజేసినందుకు. థ్యాంక్ యూ.